కారకం ఉండాలి. ఇమేజ్ చూపిస్తాడు, వీలైతే మొబైల్లో మీరు చూడండి. ఇప్పుడు ఇది ఉందండి, ఇది ఇలా పడిపోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? చెప్పండి, వెళ్ళిపోలే ఇక్కడి నుంచి మెసేజ్ ముగించి చెప్పండి. మరి ఇక్కడి నుంచి బాగుండండి, ఇది ఇలా పడిపోవాలంటే ఏం చేయాలి? కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే బాగుండండి. ఇది పడాలి అంటే చెప్పండి, ఒక కారకం ఉండాలి, ఎఫెక్ట్ ఉండాలి. ఒక కార్యం జరగాలి అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏదో ఒకటి. అంటే ఏదన్నా జరగాలి అంటే, ఒక శక్తి పని చేయాలి అంటే దాని వెనకాల ఒక ఎఫెక్ట్ ఉండాలి. నిలబడిన ఇటుకలు ఇలా గెంటాలి అంటే అది ఇమేజ్ ఉంటుంది. ఇటుకలు కానీ ఏదైనా నిలబడిన వస్తువుని ఇలా గెంటాలి అంటే ఆ గెంటేవాడు అక్కడ ఉండాలి. అవన్నీ ఉంటేనంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆర్గ్యుమెంట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. ఈ సృష్టి పేలిపోతే వచ్చిందంటే నడుతున్నాను, ఇలా పేలిపోతే వచ్చిందంటే ఆ పేలిపోవడానికి నిప్పెట్టిన ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? లేదు పోనీ ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది? ఆ పేలిపోయే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పదార్థం అలా వస్తే అది ఎలా వచ్చింది? ఎలా వస్తాయని అడుగుతున్నాను. ఈ టేబుల్ అలా వచ్చేసిందా? ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది ఎవరో పెట్టారు ముందుగా 4-5 వచ్చి. ఆ కెమెరా ఎలా వచ్చింది? ఆయన పెట్టాడు. ఈ మైక్ ఎలా వచ్చింది? ఎవరో పెట్టారు. ఇవన్నీ పెడితే ఇవన్నీ మీకు వచ్చి. అందుకే చూడండి, ఎబ్రీ పత్రికలో ఒక మంచి మాట రాశాడు చూడండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఈ షెడ్డు ఎవడో ఒకరి ద్వారా కట్టబడింది. ఆ కళ్యాణ మండపం ఎవరో ఒకరి చేత కట్టబడింది. ఇక్కడ ఉన్న ప్రతి ఆకారం ఎవరో ఒకరి చేత కట్టబడింది. కానీ ఆయన ఎగ్జాంపుల్ చెప్తే ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, ఈ కనబడుతున్నదంతా సమస్తాన్ని నిర్మించింది ఎవరు చెప్పండి? దేవుడట. ఇవన్నీ మనకు కనబడుతున్నప్పుడు బాగా వినండి, ఇవన్నీ మనకు కనబడుతున్నప్పుడు ఎవరో ఒక ఇల్లు చూస్తున్నప్పుడు ఇల్లు ఎవరో కట్టారు, భలే కట్టారు అంటాం. ఒక ఇల్లు చూస్తున్నప్పుడు భలే కట్టారు, ఒక వస్తువు చూస్తే భలే తయారు చేస్తారని మనం ఎలా అయితే అంటామో, ఇంత పెద్ద విశ్వం అందంగా మనకు కనబడుతుందంటే చెప్పండి, దీన్ని కట్టినవాడు చెప్పండి ఉన్నాడు. నేను త్వరగా ముగిస్తున్నాను. 5వది టెలియాలజీ ఆర్గ్యుమెంట్ అంటారు. టెలియాలజీ ఆర్గ్యుమెంట్ అంటే సృష్టిలో ప్రతిదానికి ఒక డిజైన్ ఉంటుందట. ఏంటి? సృష్టిలో ప్రతి దానికి ఒక డిజైన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, చెట్టు ఉంది, ఎలా పడితే అలా ఉంది అది. దాని ఆకుని ఎప్పుడైనా దగ్గర చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉంటుందో. దాని చెట్టు వేర్లు చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది. దాని పువ్వుని చూడండి ఎంత చక్కగా ఉంటుంది. దాని కలర్ చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉంటాయో. దాని కాయ చూడండి, దాని గింజలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి. మీరు సృష్టిలో ఏదైనా మీరు చూడండి, ఈ డిజైన్లు అన్నీ చూస్తున్నప్పుడు అరే ఇంత బాగా డిజైన్ ఎలా జరిగిందిరా. ఈసారి మీకు ఇంటికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఊపిరితిత్తుల బాధలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, లంగ్స్ బాధ ఇంకేదైనా వచ్చిందనుకో, మీరు చూడండి, మనకు అది ఇస్తారు కదా కాపీ. చూసిన తర్వాత మీరు పెట్టుకుని చెట్టు బొమ్మ ఈ బొమ్మ దగ్గర పెట్టుకుని చూడండి, సేమ్ చెట్లు ఏర్లు ఉన్నట్టే ఉంటాయి. ఆ ఏర్ల నుంచి పీల్చుకుని వదిలేసిన గాలినే ఈ ఏర్లు పీల్చుకోవాలి. ఈ ఏర్లు ఇక్కడ బతకాలంటే చెప్పండి, ఆ వేర్లు అక్కడ బతకాలి. ఇదంతా ఒక డిజైన్ వర్క్లో మీకు కనబట్టలేదా? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, సృష్టిలో ప్రతి దానికి ఒక డిజైన్ ఉందంటే ఉంది. మన నిర్మాణం ఉంది. నడుతున్నాను, మనం ఎలా ఉన్నాం, ఆడవాళ్ళు అలా ఉంటారు, వాళ్ళు అలాగే ఎంచుకున్నారు, మనం ఇలాగే ఎంచుకున్నాం. మగాడు ఎందుకు ఎంత చక్కగా ఉన్నాడు, ఆ స్త్రీ ఎందుకంత చక్కగా ఉంది, వీళ్ళ నిర్మాణం ఎలా ఉండేది, మన నిర్మాణం ఒక డిజైన్ మనకు కనబడుతుంటే మీకు ఏమర్థం వచ్చింది చెప్పండి? ఈ డిజైన్స్ అని చెప్తున్నాయి. చెట్టు ఒక డిజైన్, పుట్ట ఒక డిజైన్, మెట్ట ఒక డిజైన్, మనసు ఒక డిజైన్. ఈ డిజైన్లు అన్నీ చెప్తున్నాయట డిజైనర్ ఉన్నాడు అని. ఈ టేబుల్ మనకు ఒక డిజైన్ కనబడుతుంది, దీని డిజైనర్ ఎవడో ఉన్నాడు. ఈ మొబైల్ డిజైన్ కనబడుతుంది, దీని డిజైనర్ ఎవడో ఉన్నాడు. ప్రతి దానికి ఒక డిజైన్ కనబడుతుందంటే ఈ సృష్టిలో డిజైన్ చేసిన డిజైనర్ ఎవరో చెప్పండి ఉన్నాడు. ఆయన పేరే చెప్పండి, సృష్టికర్త. డిజైన్సే కాదు, డిజైన్స్ అన్నీ ఒక లెక్కల ప్రకారం ఉన్నాయంట. అందులో చూపిస్తాడు, మీరు ఇంటికి వెళ్ళి చూడండి ఒకసారి. యూనివర్సల్ కోడ్ అని ఒక కోడ్ ఉంది యూనివర్స్లో. ఏంటి చెప్పండి? సృష్టికర్త కోడ్ చెప్పండి. 666 మీ బాగుందా? సృష్టికర్త కోడ్ ఏంటి చెప్పిన? 369. అంటే నేను చెప్పింది కదా, ఆయన చెప్తున్నాడు. ఎవరు? నికోలస్ టెస్లా.
నికోలస్ టెస్లా అంటే ఎవరు? అంతే ఇంకా సంగతులు. కూర్చున్నాం కదా ఫ్యాన్ కింద, చెప్పండి అది కనిపెట్టింది ఎవరు చెప్పండి? ఫ్యాన్ కాదు, కరెంట్ కనిపెట్టింది ఎవరు చెప్పండి? నికోలస్ టెస్లా. ఆ నికోలస్ టెస్లా చాలా మేధావి, చాలా విషయాలు చెప్పాడు ఆయన. ఆ నికోలస్ టెస్లా ఏమంటాడంటే, ఈ సృష్టిలో ఒక నెంబర్ ఉందట, దాని పేరు 369 అట. ఈ నెంబర్ లేకుండా ఏది నడవదట. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ 3. ఇంకా సృష్టిలో మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు చూడండి 9, ఇంకా బాగా రకరకాలు. ఎక్కడే మీరు చూడండి 9 నెలలు అనే సంఖ్య లేకుండా ఒక మనిషి భూమి మీద రాడు. 9, మీరు 9, 3, 6 ప్రతి దానితోని లెక్క ముడిపడి ఉంటుంది. అక్కడ వరకు ఎందుకు? మీరు ఇంటికి పోయిన తర్వాత ఒక నీటి చుక్కను అలా వలపాలి అంటే, ఒక కుళాయి నుండి పడుతున్న, ట్యాప్ నుండి పడుతున్న నీటి చుక్క అలా పడాలి. మీరు కట్టేసిన తర్వాత లాస్ట్ డ్రాప్ పడుతుంది చూసారా, ఆ డ్రాప్ ఎలా పడాలన్నా అది అలా పడిపోదంట. 369 లెక్క ప్రకారమే పడుతుందంట. ఈ అబ్బాయి అందంగా ఉన్నాడు, ఈ అమ్మాయి అందంగా ఉంది అని ఒక అదే మిస్ యూనివర్స్ అంటారు చూసారు. మిస్ యూనివర్స్ అంటే, మిస్ యూనివర్స్ అందంగా ఉందని ఎలా అంటారు? పొడవుంటుంది, ఎలా ఉంటాయి, బక్కలా ఉంటాయి అనేస్తారా? అనరు. ఎలా అంటారంటే, ఇప్పుడు నెంబర్ ఉంది చూసారా, ఈ నెంబర్ ప్రకారం ఆ కొలతకు ఆ ముఖం ఇలా సెంటర్లో పెట్టి ఆ ముఖాన్ని కొలతకు సరిగ్గా సరిపోతే అమ్మాయి మిస్ యూనివర్స్ అన్నమాట. ఈ చెట్టు అందంగా ఉందంటే ఆ లెక్కకి సరిపోవాలి. ఈ పుట్ట అందంగా ఉందంటే ఆ లెక్కకి సరిపోవాలి. 369లో ఏ డిజైన్ అయితే ఉంటుందో అది అందమైన డిజైన్ అన్నమాట. ఏదన్నా మీరు చూడండి, అక్కడ వరకు కొన్నిసార్లు పెయింట్లు పెడతారు, పెద్ద పెద్ద 5 స్టార్లో 7 స్టార్లో పెయింట్ పెడతారు. ఇంకా మీరు రెస్టారెంట్లో కూడా పెడతారు ఈ మధ్య. ఆ పెయింట్ పెట్టినప్పుడు ఇదే ఒకటి ఎలాంటి పెయింట్ పెట్టడం అనుకుంటాం మనకు అర్థమవుతుంది. దానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క సరిపోద్ది. ఆ లెక్క ప్రకారం ఆ పెయింట్ అందంగా ఉందని, ఆ లెక్కల ప్రకారం, అందుకే దానికి అంత కాస్ట్. మనం అనుకుంటాం 100 రూపాయలకి వేస్ట్ ఇది అంటాం మనం. దానికి లెక్కలు ఉంటాయి. ఒక పెయింట్ అందంగా ఉండాలన్నా, ఒక మనిషి ముఖం అందంగా ఉండాలన్నా నికోలస్ టెస్లా అంటాడు ఈ లెక్కకి సరిపోతుంది. సృష్టిలో డిజైన్ కూడాట, ఈ డిజైన్స్ అన్నీ చెప్తున్నాయట. డిజైనర్ ఉన్నాడు. అందుకే నికోలస్ టెస్లా ఏమంటాడంటే, దేవుడు చాలా పెద్ద లెక్కల మాస్టర్ అంట. ఆ ఇసుక రేణువు దాని సైజు ఒక లెక్కలు ఉంటుందట. చెదిరిపోయి పడిపోయిన మట్టి పిడక ఏదైతుందో ఆ మట్టి బెడ్డ కూడా ఒక లెక్కలు ఉంటుందట. ఏదైతుందో ఎదుగుతున్నా, ఆ ఏదైతుందో మనకు కనబడుతున్న ఆ గడ్డె పరక కూడా ఒక లెక్కలు ఉంటుందట. ప్రతిదీ నీటి చుక్క, మనకు కనబడుతున్న ఇసుక రేణువు, నీ ముఖము, నేను, బ్లడ్, ఎముకలు అన్నీ చివరికి మన DNA కూడా చెప్పండి ఒక లెక్కలో ఉంటుందట. ఈ లెక్కలన్నీ చెప్తున్నాయట డిజైనర్. చెప్పండి ఉన్నాడు. మొదటి చెప్పిన 6వది నైతికత. ఈ మధ్య చిన్నపిల్లల్ని చంపేసి టబ్లో పెట్టేశారు, మీరు చూసారుగా అక్కడ. తర్వాత పోలీసులు ఆడి చెరువులో దూకి చచ్చిపోయాడు, లేదా పరిగెట్టేది అయిపోయాడు. అన్నీ ఈ మధ్య చెరువులోకి దూకేస్తున్నారు ఏటో మరి. అదేం తర్వాత స్టోరీలు అండి. అది మానవ హక్కుల సంఘాలు చూసుకుంటాయి. కానీ విషయం ఏంటంటే, చిన్న పిల్లని ఆడుకునే పిల్లని పనికి మనలోకి తీసుకెళ్ళి ఆ లోపల టబ్బులో పెట్టి చంపేశాడంటే అందరి మనసు ఒకేసారి ఏమనిపించింది చెప్పండి? బాధ అనిపించింది. ఇలాంటి పని చేసేటప్పుడు ఇది మనిషేనా అన్నాం. అంటే ఆ పని చేస్తే చెప్పండి మనిషి కాదు. నేను అడుగుతున్నాను, ఆడు చనిపోయిన తర్వాత అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్, చనిపోలేదు చెప్పండి. కానీ అందరూ ఏం చేస్తాను చెప్పండి? భలే జరిగింది అనుకుంటున్నారు. గమ్మత్తేంటి చెప్పనా? ఇలా చెయ్యకూడదు, ఇది తప్పు అని నీ మనస్సాక్షి చెప్తుందంటే నీకు అర్థం కావాలి మానవుల్లోకి ఆ నైతికత ఎలా వచ్చింది. మనిషిని ఇక్కడ చంపినా తప్పే, అమెరికాలో చంపినా తప్పే, లండన్లో చంపినా తప్పే, ఇంకా చెప్పండి ఆస్ట్రేలియాలో చంపినా తప్పే, యూరోప్లో చంపినా తప్పే. ఇది తప్పు అని రాజ్యాంగాల్లో ఇది తప్పు అని రాసుకునే నైతికత మానవుడికి ఎట్లా వచ్చింది? మనకు అర్థం కావాల్సింది ఏంటి చెప్పనా? మనిషికి పుస్తకాల్లోకి ఈ చట్టాలు ఎక్కక మునిపే చెప్పండి నైతికత అనేది లోపల చెప్పండి రన్ అవుతుంది. ఈ నైతికత ఆర్గ్యుమెంట్ చెప్తుందట, అంటే మోరల్ ఆర్గ్యుమెంట్ చెప్తుందంట. ఏమని? ఈ నైతికత ఉందంటే దీన్ని పెట్టినోడు కూడా చెప్పండి ఉన్నాడు. ఇక్కడ తప్పు, ఈ నరహత్య తప్పు, అబద్ధం తప్పు, దొంగతనం తప్పు, ఎదుటోడు లాక్కోవడం తప్పు నడుతున్నాను. 10 కమెంట్స్లో ఉన్న కంటెంట్ లేకుండా ఏ రాజ్యాంగం అన్నా ఉందా? ప్రతి రాజ్యాంగంలో 10 కమెంట్స్
ఏవైతే ఉన్నావో దాని కంటెంట్ని బేస్ చేసుకునే రాజ్యాంగం ఉండాలి. నేను ముగిస్తున్నాను. ఇవన్నీ మనకు చెప్తున్నాయి దేవుడు ఉన్నాడు. 1 బైబిల్ లేఖనం చెప్తుంది దేవుడు ఉన్నాడు. 2 సృష్టి చెప్తుంది దేవుడు ఉన్నాడు. 3 మనస్సాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడు. 4 కాస్మాలజీ ఆర్గ్యుమెంట్ చెప్తుంది దేవుడు ఉన్నాడని. 5 టెలియాలజీ డిజైన్ ఆర్గ్యుమెంట్ చెప్తుంది దేవుడు ఉన్నాడని. ఇప్పుడు మీరు చూడండి 6 నైతికత చెప్తుంది. 7వది చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. 7వది విశ్వంలో ప్రతి మనిషికి దేవుడిని ఎతకాలన్న ఆతృత ఉంటుందంట. ప్రతి ఒక్కడికి దేవుని గురించిన జ్ఞానం. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, మనుష్యుడు దేవుడిని తడువులాడి, చెప్పండి తడువులాడంటే వీడికి తడవాలంటే దేవుడిని ఎతకాలనిపిస్తుంది. అందుకే చూడండి, దేవుడు విశ్వంలో ఉన్నాడని పురాతన మనుషుల దగ్గర నుంచి ఇంత సైన్స్లో కూడా మనుషులు ఏం చేస్తారు చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడని ప్రతిసారి ప్రశ్న సమాజంలోకి వస్తుందంటే ఈ మనిషికి ఏం ఎతకాలనిపిస్తుంది చెప్పండి, దేవుణ్ణి ఎతకాలనిపిస్తుంది. మరో మాట మీరు చూడండి, దేవుణ్ణి ఎత్తుకే గుణం మనుషులకు ఉంది కనుక ఈ గుండెకి దేవుడు కావాలి. ఈ మరి గుండెకి దేవుడు కానప్పుడు దేవుడు ఎందుకు దూరం అయిపోయాడంటే ఆదాం పాపం చేసిన తర్వాత, నోహు ప్రజలు పాపం చేసిన తర్వాత, మనుషుడు దూరం దేవుడికి జరిగిన తర్వాత పాపం మన దగ్గర దేవుడు దూరం అయ్యాడు. దేవుడు దూరం అయ్యే కొద్ది మనిషి పాపంలో పోయాడు. మనిషి పాపంలో ములిగే కొద్ది దేవుడు చెప్పండి మరింత దూరం అయిపోయాడు. మనిషికి దేవుడు దూరం అయిపోయినా మనిషి మనసు మాత్రం ఎవరిని ఎత్తుకుంది చెప్పండి, దేవుడు ఎత్తున్నాడు. ఆ దేవుని ఎత్తుకులాట్లో మనిషి ఏం చేశాడంటే, అరే నాకన్నా సుపీరియారిటీ ఏదో ఉండాలని చెప్పి కనబడిన చెట్టుకు మొక్కాడు, పుట్టక మొక్కాడు, నదికి మొక్కాడు, కనబడుతున్న సూర్యుడికి మొక్కాడు. ఎందుకు మొక్కారంటే ఈ సూర్యుడు వల్ల బతుకుతానికి సూర్యుడే దేవుడు అంటే, చంద్రుడే దేవుడు, నది వల్ల బతుకుతున్నాడు నదే దేవుడు. అన్నిటినీ దేవుడిని ఎందుకు చేసేవారంటే వీటి వల్ల బతుకుతున్నాడు అంటే, ఆడికి ఏదో ఒక దాన్ని మొక్కకపోతే ఆడు గుండె చెప్పండి ఒప్పుకోదు. అక్కడ వరకు ఎందుకు సినిమా యాక్టర్లు ఇష్టపడుతున్నాగా, సినిమా యాక్టర్లు ఇష్టపడుతున్నప్పుడు ఎందుకు ఇష్టపడుతున్నావు, నీకున్న తలే ఆడుకుంది, నీకున్న తలకాయ ఆడుకుంది, నీకున్న కళ్ళే వాడుకున్నాయి, నీకున్న ముక్కే వాడుకుంది, నీకులాగా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, నీలాగే ఉన్నాడు కానీ వాడిని ఎందుకు ఇష్టపడుతున్నావు. ఆ గుండెకుండే జబ్బేటని చెప్పినా మీకు నాకు మన గుండెకుండే జబ్బేటంటే ఏదో ఒక సుపీరియారిటీకి వర్షిప్ చేయకపోతే మన గుండె చెప్పండి తట్టుకోలేదు. ఏదో ఒక దానికి చేయాలి, వ్యక్తికా వస్తువుకా ఏదో ఒక ఐడల్కి ఏదో ఒక దానికి మనం వర్షిప్ చేయకపోతే ఒప్పుకోలేం. మనిషి ఏదో ఒక దాన్ని ఆరాధించి, దేవుడు లేడన్నవాడు కూడా ఆడేదో ఒక దాన్ని మొక్కాలి, లేకపోతే ఆడి మనసు ఒప్పుకోదు. అందుకే దేవుని గురించిన జ్ఞానం సర్వంలో ప్రతి హృదయానికి ఎతుకులట్టు ఉందంటే ఉంది. ఇదే 7వ ఆర్గ్యుమెంట్. ఎక్కడో మూలకి వెళ్ళిపోండి, ముగిద్దాం. ఎక్కడో మూలకి వెళ్ళిపోండి, ఏ దీవుకి వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి, అండమాన్ దీవులు లోపలికి వెళ్ళిపోండి. ఆ దీవు లోపల లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియదు, సైన్స్ అంటే ఏంటో తెలియదు, హెలికాప్టర్ అంటే ఏంటో తెలియదు, షిప్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి వస్త్రం అంటే ఏంటో తెలియదు, తినడం అంటే ఏంటో తెలియదు, వండుకోవడం అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ వాళ్ళకి ఒకటి తెలుసు, వాళ్ళకంటే ఒక దేవుడు ఉన్నాడని తెలుసు. ఆడికి ఎలా తెలిసింది అది? ఆడికి భాష రాదు, వస్త్రం తెలియదు, ఏమీ తెలియదు, వాడికి ఏమీ కనబడదు, వాడికి సొసైటీతో ఏ సంబంధం లేదు. కానీ గమ్మత్తు ఏంటంటే వాడు ఏదో ఒక కొయ్యనో దుక్కనో, వాడు ఏదో ఒక చెట్టునో ఏదో ఒక పుట్టనో వాడు ఎలా మొక్కుతున్నాడు. వీడికి ఇన్ని తెలియకపోయినా ఏదో ఒక దైవం ఉందన్న దైవాన్ని మొక్కాలన్న స్పృహ వాడికి ఎలా వచ్చింది? ఆర్గ్యుమెంటే చెప్తుందంట, ఈ మనిషి హృదయం ఎప్పుడు దేన్ని ఎత్తుతాయి చెప్పండి, నాకన్నా సుపీరియారిటీ ఒకటి ఉండాలని ఎదుగుతుందంట. ఇన్ని చెప్పుకుంటూ పోతే ఇక లాస్ట్లో ఇందాక తమ్ముడు నేను కారులో వస్తూ సైన్స్ డిస్కషన్ చేస్తున్నాడు, మంచి పాయింట్ నాకు భలే అనిపించింది. మీరు ఇంటికి వెళ్ళి చూడండి, ఆ వీడియో కావాలంటే. ఒక బాక్స్ తీసుకొని దాంట్లో యాపిల్ పెట్టి కొంతకాలం అంటే కొన్ని వందల సంవత్సరాలు దాన్ని అలా వదిలేస్తే ఆ యాపిల్కి లైట్ హెయిర్ దానికి కావాల్సిన బేస్ లేకపోవడం వల్ల పూర్తిగా అది బూడిదలాగా అయిపోతుంది. అంటే దానికి కావాల్సిన వాతావరణం లేకపోతే అది ఎలా పొడవులాగా పూర్తిగా మారిపోద్దట. కానీ విషయం ఏంటి చెప్పనా, అదే యాపిల్ని మళ్ళీ దాన్ని అలా తీసుకుని వస్తే, అంటే ఆ బాక్స్లోంచి దాని యొక్క బూడిదని అలా తీసుకుని వస్తే మళ్ళీ దాని నుంచి యాపిల్ చెట్టు మొలుస్తుందట. చచ్చిపోయింది కదా, అది ఎలా మొలుస్తుందంటే దానిలో ఉన్న మూల కణాలు ఉంటాయి చూసారా, ఆ మాలిక్యూల్స్ ఏవైతున్నాయో ఆ మూల కణాలు చచ్చిపోవట, ఖచ్చితంగా బతుకుతాయట. దీన్నే బైబిల్ ఏమంటే చెప్పిన కొరింథీ పత్రికలో, ఒక మనుషుడు చస్తాడు, ఆ చచ్చిన స్థానం నుంచి మళ్ళీ చెప్పండి లేస్తాడు. ఒక విత్తనం చస్తాది, ఆ చచ్చిన విత్తనం మళ్ళీ ఒకరోజు చెప్పండి చెట్టుగా చెప్పండి మొలుస్తుంది.
ఈ సైన్స్ థీరీస్గా ప్రాక్టికల్స్గా ఏవైతే మాట్లాడుకుంటుందో వీటిని బైబిల్ డివోషనల్గా మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఏ సైన్స్ ఆర్గ్యుమెంట్ తీసుకున్నా, ఏ హిస్టరీ ఆర్గ్యుమెంట్ తీసుకున్నా, ఏ జోగ్రఫీ ఆర్గ్యుమెంట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా దేవుడు ఉన్నాడు అనడానికి ఎవిడెన్స్ ఎక్కువ ఉన్నాయా, దేవుడు లేడు అనడానికి ఎవిడెన్స్ ఎక్కువ ఉన్నాయి? చెప్పండి. దేవుడు లేడనడానికి కాదు, దేవుడు ఉన్నాడు అనడానికి. దేవుడు లేడు అనడానికి ఎవిడెన్స్ ఏంటంటే ఆడికి ఎవిడెన్స్, ఇంకేమీ లేదు ఆడికి ఎవిడెన్స్. ఆడికి లేడు, ఇంకా నేను ఆ వ్యవహారం చూడ ఇంకెలా ఉందని చెప్పడం తప్ప ఆడికి ఎవిడెన్స్. దేవుడు ఉన్నాడని మన దగ్గర పేర్చుకుంటూ పోతే నాకు ఎవిడెన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ అడిగిన తర్వాత ఒక దిక్కుమాను క్వశ్చన్ అడుగుతారు, ఏమనంటే పదార్థం వెనక దేవుడు ఉన్నాడు అంటారు కదా, మరి దేవుడు ఎలా వచ్చాడు అని అడుగుతారు. దానికే పరిమితి, అపరిమితి, అనంతము, పరిమితమైనది ఇది తెలిస్తే అదన్న అర్థమవుద్ది. ఏం అడగరు. ఏదో వచ్చిన గాలి ప్రశ్న ఏంటంటే మరి దేవుడిని ఎవరు కలగజేశారు అని అడుగుతారు. అందుకే నీలాటోడి కోసమే జుట్టు పండిపోయిన ఆయన చెప్పాడు, ఐన్స్టీన్ గారు, శక్తి పుట్టదు. చెప్పండి ఐన్స్టీన్ గారు చెప్పారు, ఈజ్వల్ టెంప్ స్కిల్ అదొక సూత్రం కదా, ఏమని? శక్తి పుట్టదు, శక్తి అట ఉంటుంది. శక్తి ఒక దిక్కు నుంచి ఒక దిక్కుకి మారుతుందే తప్ప దాన్ని పుట్టించలేము, చెప్పండి, నాశనం చేయలేము. ఈ అన్ని శక్తుల కన్నా గొప్ప శక్తి ఎవరు చెప్పండి? దేవుడు. ఐన్స్టీన్ ప్రకారం ఆయన ఉన్నాడు, అలా ఉన్నాడు అంతే. ఆయన పుట్టడు, చెప్పండి, నశించడు, ఆయన ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడన్న జ్ఞానం సొసైటీలో ఉంది, ప్రకృతిలో ఉంది, బైబిల్లో ఉంది, మన బోధనలో ఉంది, మన మనస్సాక్షిలో ఉంది, డిజైన్స్లో ఉంది. ఈ సృష్టిని ఎక్కడ తరిమినా ఆయన గూర్చిన గుర్తులు ఉన్నాయి. ఆయన ఉన్నాడన్న సంగతి మనకు అర్థమైతే, ఆయనను గూర్చి మనం నేర్చుకోకపోతే మనం చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పండి? ఘోరాతి ఘోరం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎందుకు ఆయన గూర్చి నేర్చుకోవడం అంటే ఏంటి? ఆ ఉన్న దేవుడి గురించి నేర్చుకోవడం అంటే ఏంటి? ఎందుకు ఆ దేవుడు ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు, ఆయన కూర్చున్న స్థితిగతులు ఏంటి, ఆయన గురించి ఎందుకు నేర్చుకోవాలి, ఇవన్నీ మనకు తెలియాలంటే చెప్పండి వచ్చే వారం చూద్దాం.